గిడి గ్రామంలో గత 7 రోజుల నుండి కొనసాగుతున్న బాజీరావు బాబా సప్తాహ వేడుకలు నేటితో ఘనంగా ముగిశాయి. సద్గురు బాజీరావు బాబా పల్లకిని డప్పు చప్పుళ్లు, భజన సంకీర్తనల నడుమ భక్తులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భారీ శోభయాత్ర చేపట్టారు. ఇక వివిధ గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులతో గ్రామం కిటకిటలాడింది. గ్రామ యువత భక్తుల కోసం మండుటెండలో మంచినీళ్లను ఏర్పాటు చేశారు. అనంతరం దహి హాండి కాలతో సప్తాహ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఇక సద్గురు బాజీరావు బాబా మార్గంలో నేడు ఎన్నో కుటుంబాలు బాగున్నాయంటూ గ్రామ సర్పంచ్ భూపతిరెడ్డి తెలిపారు. ఇక మద్యం, మాంసంతో పాటుగా చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని బాజీరావు బాబా ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. ఇక గ్రామం కలిసికట్టగా ఉంది. 3 కోట్ల రూపాయలతో శివాలయం కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక భక్తి మార్గంలో నడిస్తే మనశ్శాంతి ఉంటుందని తెలిపారు. చేస్తాము. అదేవిధంగా మేము శివాలయం కూడా ఎన్నో కోట్లతో నిర్మించుకుంటున్నాము. అందరూ గ్రామస్తుల ఐక్యమత్యతో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మేమందరము బాజీరావు మహారాజ్ బాటలో నడవడానికి అందరం సిద్ధంగానే ఉన్నాము. అదే మార్గంలో నడుస్తున్నారు. మా యువత ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మాకు చాలా కార్యక్రమానికి అన్నిటికీ అంతా మాకు బాగా నడుస్తుంది. కాబట్టి బాజీరావు మహారాజ్ ఈ కాలని నిర్వహిస్తున్నాం. ఈరోజు బేలా మండలం సాంగ్డి గ్రామంలో 7 రోజుల నుంచి బాజీరావు బాబా భక్తి మార్గంలో రోజు సాయంత్రం భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇదొక్కటే కాదు, శివాలయం దాదాపు 3.5 కోట్లతోని చేపట్టడం జరుగుతుంది. మరి ఊరు మొత్తం ఏకతాటిపైకి వచ్చి యువకులు కానీ పెద్దలు కానీ అందరూ ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి కార్యక్రమము మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా యువకులు మందుకు విందుకు అన్నిటికీ దూరమై ఈ కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషకరం. మరి అదేవిధంగా ఈ బాజీరావు బాబా ఆదర్శంగా తీసుకొని మరి భక్తి మార్గంలో యువకులు కూడా నడవడం जరుగుతుంది. बाल ब्रह्मचारी सद्गुरू संत श्री बाजीराव महाराज यांच्या कृपादृष्टीने कृपाक्षेत्राखाली आमचे सांगडी नवीन सांगडी या गावामध्ये भव्य ज्ञानेश्वरी पारायण सप्ताह दिनांक 27/4/26 ते 3/5/2026 पर्यंत अतिशय सुंदर आनंदोत्साहामध्ये हा कार्यक्रम चालला असून आज या कार्यक्रमाचा शेवटचा दिवस काल्याचा दिवस असून చేస్తాము. అదేవిధంగా మేము శివాలయం కూడా ఎన్నో కోట్లతో నిర్మించుకుంటున్నాము. అందరూ గ్రామస్తుల ఐక్యమ